విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం. కానీ తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మరక్షణలో పడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజయడంగా మోగించినప్పటికీ విశాఖలో మాత్రం 4 సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వ్యూహాలకు ఇబ్బంది పడుతోంది, ఇరకాటంలోకి పడుతోంది. ఎందుకంటే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలహీనతను వైఎస్ఆర్సీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ఇటీవల వైసీపీ కార్పొరేటర్లలో అసమ్మతిని రగిలేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు వైసీపీ వేసినటువంటి ఎత్తులకు తెలుగుదేశం పార్టీ చిత్తవుతోంది. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్కడ కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోంది. కార్యకర్తల్లో అసంతృప్తిని వైఎస్ఆర్సీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. చాలా మంది పదవులు ఆశించాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన మేరకు చాలా మందికి న్యాయం చేయలేకపోతున్నారు. ఎవరైతే పదవులు ఆశించి భంగపడ్డారో, ఎవరైతే పదవులు ఆశించి నిర్లక్ష్యం చేయబడ్డారో, అసంతృప్తితో ఉన్నారో, అసహనంతో ఉన్నారో వారిని వైసీపీ తమ వైపుకు తిప్పుకుంటోంది. వైసీపీలోకి తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం వలసలు వస్తోంది. ఇటీవల 1000 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారంటే విశాఖ నగరం వేదికగా అర్థం చేసుకోవచ్చు విశాఖలో తెలుగుదేశం పార్టీ ఎలా బలహీనపడుతోందో. వైఎస్ఆర్సీపీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే గాని అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు 1000 మంది వైఎస్ఆర్సీపీలోకి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు వైసీపీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందో. ఎవరైతే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల, లేదంటే తెలుగుదేశం పార్టీలో పదవులు రాక, తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది పడి, తెలుగుదేశం పార్టీ వల్ల నష్టపోయి ఉంటారో వారందరినీ వైసీపీ తన వైపుకు తిప్పుకుంటోంది. సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వైసీపీ బలహీనపరచడం తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే ఎమ్మెల్యేల పైన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది, క్లాస్ పీకింది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటూ సూచించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే హుటాహుటిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉరుకుల పరుగుల మీద క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలోకి 1000 మంది ఏకకాలంలో చేరుతున్నారన్న విషయం తెలియగానే అధికారులకు ఆదేశాలు పంపి విఎంఆర్డీలో ఆ ప్రాంగణంలో సమావేశాలు నిర్వహించుకోకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కానీ ఆ ప్రాంగణం బయటే వైఎస్ఆర్సీపీ నాయకులు 1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను వైసీపీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా 1 కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ఫుల్ గా నడిచింది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఏదైనా సరే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు, సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టనటువంటి విషయం. అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను తెలుగుదేశం పార్టీ ఆపలేకపోతోంది. వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అధికార పార్టీలో ఉన్న వారినే తమ వైపు లాక్కోవడం ఆసక్తికర అంశం. అందుకే తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నాయకత్వ తీరుపైన. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా క్యాడర్ మొత్తం వైసీపీ వైపు వెళ్తోంది. వైసీపీ బలపడితే వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది. 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో విశాఖపట్నంలో ఎక్కువ మంది వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ వైపే నిలిచారు. కానీ గెలిచిన 2024 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ వారి ఆశించిన విధంగా పనిచేయకపోవడం, ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల ఏదో లబ్ధి జరుగుతుందని భావించిన కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవం అర్థమైంది. తెలుగుదేశం పార్టీ వల్ల అభివృద్ధి జరగదు, లాభం లేదని అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ వైపు వస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ. అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంస్థాగతంగా బలహీనపడితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నష్టపోతుందని భావిస్తోంది, అంచనా వేస్తోంది. అందుకే నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల, అధిష్టానం పట్ల వారిని వైసీపీలోకి ఆహ్వానిస్తోంది. వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తోంది. ఎవరైతే వివిధ రంగాల్లో ఉంటూ రాజకీయాల వైపు రావాలనుకుంటున్నారో వారంతా కూడా విశాఖపట్నం నగరంలో వైసీపీ వైపు వస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వారికే అవకాశం లేదు, అవకాశం లేక అసంతృప్తితో వైసీపీలోకి వస్తున్నారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే నాయకత్వ అవకాశాలు రావు. అదే వైసీపీలోకి వెళ్తే ఖచ్చితంగా అవకాశాలు దక్కుతాయని చాలా మంది స్తబ్దుగా ఉన్నటువంటి, న్యూట్రల్ గా ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కూడా వైసీపీ వైపు చేరడం వైసీపీ సంస్థాగతంగా బలపడుతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది.